జనసేనైకులు ఇప్పటిదాకా కూడా జోగయ్యని ఏమి అనలేకపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే జోగయ్య కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిపోయారో ఇక ఫుల్ స్వేచ్ఛ వచ్చింది. ఎందుకంటే జోగయ్య కుల పెద్దగానే మాట్లాడుతున్నాడు. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఆయన కూర్చోబెట్టుకున్నారు. ఆయనకి మర్యాద ఇచ్చారు. ఆయన ఏదైతే కాపు సేనని పెట్టుకున్నారో, సేవా సేనని పెట్టుకున్నారో ఆళ్ళందరిని పిలిపించి మాట్లాడారు. అంత గౌరవం ఇస్తున్నప్పుడు మనం ఎందుకులే అని చెప్పి ఆయన లేఖల గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే సూర్యప్రకాష్ రెడ్డి అటు చేరారో ఇక అప్పటినుంచి ఫుల్లుగా తగులుకున్నారు. తాజాగా చూస్తే ఆహ్, ఇప్పుడు జగన్‌కి లేఖ రాసారు జోగయ్య. జోగయ్య కుమారుడికి ఏం ప్యాకేజ్ ఇచ్చాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయాడు. నీ కొడుకే నీ మాట విన్నప్పుడు పవన్ నీ మాట వినాలా జోగయ్య అంటూ జనసేన నేత తిరుపతికి సంబంధించి అభ్యర్థిగా ట్రై చేస్తున్న కిరణ్ రాయల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడిది సొంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వాన్ని సమర్థించుకునే జోగయ్య కూటమిని చెడగొట్టాలని చాలా కష్టపడ్డారు అనేక లేఖలు రాశారు. పవన్ షేరింగ్ అన్నాడు, ఇన్ని సీట్లు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు కొడుకు మరి వైసీపీలో చేరాడు కదా, కర్మగాలి జగన్ అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ ఇవ్వాలని జోగయ్య ఏమన్నా లేఖ రాస్తారని నిలదీశారు.